అవేర్నెస్ ఆఫ్ ద బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా దేవుని యొక్క అపోస్తులుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం చాలా సంతోషం. నా వీడియోని మీరు చూస్తూ సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను ఎంతో కష్టపడి బైబిల్ ని నేర్చుకున్నా, అనేక సంగతులు జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర తెలుసుకున్నా. నేను తెలుసుకున్న విషయాలను మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాగ వీడియోలు చేస్తాను. కాబట్టి నా వీడియోలను మీరు చూడండి, నా ద్వారా కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. అనేక మంది యూట్యూబ్ లో అనేక రకాలైన మెసేజ్లు ఇస్తా ఉన్నారు. అవి మనందరం కూడా చూస్తున్నాం. నేను కూడా చూస్తుంటాను. కొన్ని వీడియోలు నాకు కూడా నచ్చుతూ ఉంటాయి. కొందరు మాట్లాడే మాటలు, కొందరు ఇచ్చే సందేశాలు నాకు కూడా ఇష్టంగానే ఉంటాయి. వాళ్ళు నేను చూస్తూనే ఉంటాను. వినడం వలన విశ్వాసం వస్తుంది అని గ్రంథం తెలియజేసింది. కాబట్టి నేను ఇచ్చే సందేశాన్ని మీరు వినాలని కోరు. ఒకవేళ నేను ఇచ్చే సందేశంలో ఏదైనా మీకు లోటుగా అనిపించినా, తప్పుగా అనిపించినా, అబద్ధముగా అనిపించినా మీరు నాకు కామెంట్ ద్వారానైనా సరే, ఫోన్ ద్వారానైనా సరే తెలియజేయండి. మీరు నాతో బాహాటంగా మాట్లాడు. ఈ వీడియోలో మరొక విషయంతో మేము ముందుకొచ్చాను. లోకంలో జీవించే మనుషులకి యేసుక్రీస్తు ఎలాగ కనబడతాడో నాకు తెలియదు. యేసుక్రీస్తు విషయంలో లోకంలో ఉండే జనులకి పలు రకాలైన అభిప్రాయాలు. భక్తితో కూడిన కొంతమందికి అభిప్రాయాలు ఉంటే, మరికొంతమందికి ఏమో ద్వేషంతో కూడిన అభిప్రాయాలు. యేసు ప్రభు వారి మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా వాటిని మనం పట్టించుకోని అవసరం లేదు. కానీ యేసుక్రీస్తుని గురించి తెలియజేసిన బైబిల్ని మనము పట్టించు. యేసుక్రీస్తుని గురించి బైబిల్ తెలియజేసినట్లుగా ఏ గ్రంథము తెలియచేయి. యేసుక్రీస్తుని గురించి ఖురాన్ లో ఉందని, పురాణాల్లో భగవద్గీతలో ఉన్నాయని కొందరు అపోహపడుతున్నారు. అవన్నీ భ్రమ. వాటిలో ఒరిజినాలిటీ లేదు. వాటిలో ఉండేటివన్నీ కూడా కల్పితాలే, చూస్ కాపీలే. అవన్నీ కూడా ఆ కాపీ కూడా సరిగ్గా లేదు. కానీ బైబిల్ మాత్రం యేసుక్రీస్తు గురించి ఒరిజినల్ గా చెప్పింది. ఒరిజినల్ బైబిల్ గురించి తెలియజేసిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ ఒకటి మాత్రమే ఒరిజినల్ గా తెలియజేసింది. కాబట్టి యేసు ప్రభువుని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఏ గ్రంథం దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. బైబిల్ దగ్గరకు వచ్చి తెలుసుకుంటే, బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు భూమి మీద ఒక అధికారిగా జీవించాడు అని అంటే నువ్వు ఆశ్చర్యపోతావేమో, కానీ అది వాస్తవం. యేసుక్రీస్తుకు కలిగిన అధికారాలని నేను ఒక్కొక్క వీడియోలో తెలియజేసుకుంటా వస్తున్నాను. ఈ వీడియోలో యేసు ప్రభు వారు కలిగిన ఒక చిన్న అధికారాన్ని, అంటే ఒక అధికారాన్ని మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు వారు చేసినటువంటి మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియల వెనుక ఆయన అధికారాన్ని చూపిస్తుంటది. ఆయన కలిగిన అధికారాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. లోకంలో చాలా మందికి యేసు ప్రభు వారు 3 మేకులు పీక్కోలేని వాడుగా కనబడదు. రోమీల చేత కొరడాలతో కొట్టబడిన వ్యక్తిగా కనబడదు. 3 గంటల పాటు సమాజంలో సిలువ మోసుకుంటూ అవమానపరచబడినటువంటి యేసుగా కనబడదు. కానీ బైబిల్ తెలియజేసిన విషయాలు నువ్వు వింటే, ఎవరైతే యేసు ప్రభు విషయంలో అభ్యంతరం కలిగి ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు విషయంలో అజ్ఞానులై ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు విషయంలో తేలిగ్గా ఆలోచన చేస్తున్నారో, వారికి బైబిల్ ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? ఆయన అసాధారణమైన మనిషి, సామాన్యుడు కాదు. ఆయన హీజ్ ఏ పవర్ ఆఫ్ గాడ్ అన్నాను. యేసుక్రీస్తు దేవునికి జ్ఞానము, దేవునికి శక్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు సూపర్ పవర్ కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉండే అధికారులందరికంటే సుపీరియర్ గా ఉన్నాడు ఆయన. అందుకే ప్రకటన గ్రంథంలో భూపతులకు అధిపతి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలో సుపీరియర్ పవర్ కలిగిన వాడుగా జీవించాడు. యేసు ప్రభు వారికి ఉన్న పవర్ ఈ లోకంలో ఏ మనిషికి లేదంటే ఏమనుకుంటావో నాకు తెలియదు. కానీ బైబిల్ మాత్రము యేసుక్రీస్తుని గురించి తేటగా తెలియజేసింది. యేసు ప్రభు వారికి ఉన్న అధికారాన్ని, మరొక అధికారాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావు సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవాలని ఆయన్ను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునేది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్లి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవను, ఒకరిని రమ్మంటే వచ్చు. నా దాసుడిని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి
తన వెంట వచ్చుచున్న సమాజ మందిర వైపు జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుతుడై ఉండట కనుగొనిరి. శతాధిపతి అయినటువంటి ఒక అధికారి తన దాసుని యొక్క విషయంలో చూపించిన ప్రేమ మనకి ఇక్కడ కనబడుతుంది. పక్షవాయువుతో బాధపడుతున్నాడు. అతను ఎంతకాలం నుండి బాధపడుతున్నాడో మనకు తెలియదు. అధికారుల్లో కూడా ఇలాంటి గొప్ప మనసు కలిగిన వాళ్ళు ఉండడం నిజంగా చాలా అదృష్టం అన్నది. తన ఇంటి వారికో తన బంధువులకో బాగలేకపోతే పట్టించుకుంటారు గాని తన యొద్ద పనిచేసే దాసులకు కూడా బాగలేకపోతే పట్టించుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో ఆనాటి శతాధిపతి ఒకడు. ఎంతకాలం నుండి అతనికి పక్షవాయువు ఉండిందో మనకు తెలియదు. పక్షవాయువుతో పడి అల్లాడుతున్నాడు అతను. ఆ వ్యాధితో అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దాసుని వైపు ఆ శతాధిపతికి ప్రేమ కలిగింది. యేసు ప్రభు దగ్గరికి కొంతమందిని పంపించి ఆయన స్వస్థపరచాలని వేడుకోను. కాబట్టి యూదుల పెద్దలు కొందరు వెళ్లి ప్రభువుకి ఏమని తెలియజేశారంటే, అయ్యా అతని యోగ్యుడు, తానే మన జనాంగానికి సమాజ మందిరం కట్టించాడు, ఈ మేలు పొందటానికి అతని యోగ్యుడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఆ శతాధిపతి ఇంటికి బయలుదేరి శతాధిపతి ఇంటికి సమీపించినప్పుడు ఆ శతాధిపతి యేసు ప్రభు వారి యొక్క విలువను గుర్తించిన వాడై, యేసు ప్రభువునున్నటువంటి ఆ స్థాయిని గుర్తించిన వాడై, అధికారి కాబట్టి ఆయన ఎలాంటి వాడో గుర్తించిన వాడై, ఆయన నా ఇంటికి రావడానికి యోగ్యుడిని కాదు, అట్లని నేను ఆయన దగ్గరకు పోవడానికి నేను యోగ్యుడిని కాదు, కాబట్టి మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు అనే ఒక విషయాన్ని తెలియజేసి యేసు ప్రభు వారు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, సంతోషి. ఇశ్రాయేలీలో ఇలాంటి వాడు ఉన్నాడా అన్నట్టుగా అడిగాడు. ఒక ప్లేయర్ కి సాటి ప్లేయర్ యొక్క విలువ తెలిసినట్లుగా ఆ అధికారికి క్రీస్తు యొక్క అధికారి ఏంటో తెలిసింది. కనుకనే తనకంటే గొప్ప స్థాయి కలిగిన అధికారి అని ఎరిగిన వాడై తను ఎంతో తగ్గించుకునే భావంతో యేసు ప్రభు దగ్గర ఆయన ప్రవర్తించడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు వారు ఆ సందర్భంలో ఇంటిలోకి పోకుండా పక్షవాయువుతో ఉన్న ఆ వ్యక్తిని తాకకుండానే దూరంగా నిలిచిన వాడై తన మాట చేత ఆయనను బాగు చేశాడు. యేసు ప్రభు వారు ఆ శతాధిపతి ఇంటికి ఎంత దూరంలో ఉన్నాడో నాకు తెలియదు. కిలోమీటరా, 2 కిలోమీటర్ల, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడో నాకు తెలియదు. మొత్తానికి చాలా దూరంలో. దేవుని చేత పంపబడిన ప్రవక్తలలో యేసు ప్రభు లాగా దూరం నుండి మాట చేత బ్రతికించినట్టుగా లేఖనాల్లో, కానీ యేసు ప్రభు వారు దూరం నుండి మాట చేత ఆ వ్యక్తిని బ్రతికించినట్టుగా మనకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే మరొక సందర్భంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి ఇలాగ రాయబడి ఉన్నాయి సంగతులు చూద్దాం. నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చి, అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన ఎద్దకు వెళ్లి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవాలని వేడుకొని, యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడుకుంటే మీరంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొని, యేసు నువ్వు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడిన సాగనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన మా గంట అదే అని తండ్రి తెలుసుకుని కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ అని మనకు రాయబడింది. యోహాను యొక్క సువార్తలో యేసు ప్రభు వారు ఒక ప్రధాని కుమారుడిని బాగు చేయడం జరిగింది. జ్వరంతో బాధపడుతున్నాడు, చావనై ఉన్నాడు. జ్వరం అనేది చాలా ప్రమాదకరం. ఈ రోజంటే మెడిసిన్స్ వచ్చాయి, మందులు వచ్చాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వేసుకుంటాం, బాగు చేసుకుంటాం. కానీ ఆ రోజుల్లో మనకున్న సదుపాయం లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు కానాని ఊరికి వచ్చినాడని తెలుసుకున్న వాడై కపెర్నహూములో ఉన్నటువంటి ప్రధాని తన కుమారుని విషయమే బ్రతిమలాడుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, అయ్యా నా కుమారుడు చావు సిద్ధముగా ఉన్నాడు, వచ్చి కాపాడు అన్నట్టుగా బ్రతిమలాడు. యేసు ప్రభు వారు అతనితో, మీరు సూచక్రియలు చేయిందే విశ్వసించరా, నమ్మరా అన్నట్టుగా మాట్లాడి, కానీ ఆ ప్రధాని మాత్రం, అయ్యా వచ్చి కాపాడు అన్నట్టుగా బ్రతిమలాడు. లూకాసు వార్తలో మనం చూసినట్లుగా శతాధిపతి ఇంటికి పోవడానికి యేసుప్రభు వారు ఇష్టపడిపోయినాడు. కానీ ఇక్కడ మాత్రం యేసుప్రభు వారు పోకుండా నీ కుమారుడు బాగుపడ్డాడు లేపో అని చెప్పి నమ్మాడు. వెనుక తిరిగి ఇంటికి వచ్చే సమయంలోనే నీ కుమారుడు బాగుపడ్డాడు అని చెప్పి సమాచారం. అని అతడు ఏ గంటకి అతను బాగుపడ్డాడు అన్నప్పుడు 1 గంటకి అని చెప్పి యేసుప్రభు వారు చెప్పిన గంట కూడా అదే. యేసుప్రభు వారు ఎక్కడో ఉన్నాడు, ప్రధాని యొక్క కుమారుడు ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ మాట సెలవిస్తే అక్కడ అతనికి జ్వరం విడిచింది, బాగుపడ్డాడు. డాక్టర్లు అయితే దగ్గరకు వస్తారు, టెస్టులు చేస్తారు,
చేస్తారు, స్కానింగ్ చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు ఏదైనా రోగం ఉంటే. ఆ తర్వాత మందు ఇస్తారు. కానీ యేసు ప్రభువారు అలాంటిది ఏమీ చేయలే, మాటతో అతన్ని బాగుపరిచాడు. కాబట్టి యేసు ప్రభువారు రోగి దగ్గరికి వెళ్లి అతను తాకి బాగుపరిచినట్టుగా మనకు ఈ 2 సందర్భాల్లో కనబడదు. దూరంగా ఉండి ఆయన మాట చేత వాళ్ళని బాగుపరిచినట్లుగా మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయంలో యేసు ప్రభువారు దేని మీద అధికారి ఉండాలని మనం తెలుసుకోవాలంటే, ఆయన అంతరిక్షం మీద అధికారి అయినాడు, స్పేస్ మీద అధికారి అయినాడు. మానవ జాతికి దేవుడు భూమిని ఆకాశాన్ని వశం చేశాడు. మానవుడు భూమిని ఆకాశాన్ని వాడుకుంటున్నాడు. ఈ రోజు మనం మాట్లాడే ఫోన్ అయినా సరే, ఏదైనా సరే స్పేస్ ను ఉపయోగించుకొని కార్యక్రమాలు చేస్తాం. ఒక మానవుని యొక్క మాట ఇక్కడ నుండి మరొక చోటుకు చేరాలంటే మానవుడు కనిపెట్టిన ఒక టెక్నాలజీ శాటిలైట్ అనేది ఉంది, ఒక పరికరం అనేది ఉంది. ఆ పరికరాన్ని ఉపయోగించుకొని మానవుడు ఇక్కడి నుంచి తన మాటని వేరొక దగ్గరకు చేరవేస్తాడు. మరి ఆ రోజున యేసు ప్రభువారు ఏ పరికరం ఉపయోగించుకున్నాడు? లేదు కదా. స్పేస్ లో శాటిలైట్ నుంచి మానవుడు ఈ రోజు అనేక కార్యక్రమాలు చేసుకుంటాడు. కానీ ఆ రోజు ఎలాంటి శాటిలైట్? యేసు ప్రభువారి యొక్క మాటని అంతరిక్షము అక్కడికి చేరవేసింది. ఈయన ఇక్కడ సెలవిస్తే అక్కడ రోగం పోయింది, అక్కడ పనిచేసింది. కాబట్టి యేసు ప్రభువారు స్పేస్ మీద అధికారి అయి ఉన్నాడు, అంతరిక్షం మీద అధికారి అయి ఉన్నాడు అనే ఒక విషయాన్ని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన వారు, యేసు ప్రభువారు శూన్యం మీద కూడా అధికారి అయి ఉన్నాడు. అంటే ఆయన అంతరిక్షం మీద కూడా అధికారి అయి ఉన్నాడు, స్పేస్ మీద అధికారి అయి ఉన్నాడు అనే ఒక విషయాన్ని మీరు గుర్తించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.